సార్ బలరాం రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ బలరాం రెడ్డి గారు, ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా రీల్స్ షార్ట్స్ చూస్తున్నప్పుడు మన ఇండియన్ సినిమా సెలబ్రిటీస్కి సంబంధించిన అంటే వాళ్ళు ఏదో అన్నదాతలుగా వాళ్ళు రైతులుగా అంటూ కూడా ఏవో కొన్ని వీడియోస్ చూశాను. పెద్ద పెద్ద బాలీవుడ్కి సంబంధించిన ఫిల్మ్ యాక్టర్స్, టాలీవుడ్కి సంబంధించిన ఫిల్మ్ యాక్టర్స్, సౌత్ ఇండియాకి సంబంధించిన ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారని కూడా విన్నాను. ఎందుకంటే అందరూ కూడా దగ్గర ఒక 50 కోట్లు, ఒక 100 కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుని సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. బట్ వీళ్ళు అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుంటారంట, వీళ్ళు వ్యవసాయం చేస్తుంటారంట, వీళ్ళు కూరగాయలు పండిస్తుంటారు, పండ్ల తోటలు, పూల తోటలు, ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా చేస్తుంటారంట. సో దాంట్లో అంటే మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారం ఏంటంటే సుహానా ఖాను, తర్వాత అమితాబ్ బచ్చను, ఆర్ మాధవను, జూహీ చావ్లా, ధర్మేంద్ర, జాకీ ష్రాఫ్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, కంగనా రనౌత్ అండ్ ప్రకాష్ రాజ్, వీళ్ళంతా కూడా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఇలా ల్యాండ్లో అగ్రికల్చర్లో వ్యవసాయం చేస్తుంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అంటే వీళ్ళకి ఏం అవసరం అన్ని ఎకరాలు పొలం కొనుక్కొని వ్యవసాయం చేయడం? సో వీళ్ళు చేస్తున్న వ్యవసాయం వెనుకున్న సీక్రెట్ ఏంటంటారు అసలు? సో సీక్రెట్ కంటే ముందు జెన్యున్గా కొందరు డెఫినెట్గా ఫార్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అవుట్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఆల్సో దే మే ఇన్వెస్ట్ అండ్ డూ ఫార్మింగ్. దాంతోపాటు ఏంటంటే మనకు ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కొన్ని ట్యాక్స్ ప్లానింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇస్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా ఏంటంటే కనుక మనకు అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ఫార్మింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్. సో ఎంత ఇన్కమ్ వచ్చినప్పటికి కూడా దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్. మీరు వచ్చిన పంటలు సేల్ చేసినా కానీ, లేదా లైఫ్ స్టాక్ ఏదైనా మీకున్న అది సేల్ చేసినా కానీ, క్రాప్ సేల్ చేసినా కానీ ఆ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ దట్ మోస్ట్ ఆఫ్ ద people are interested in taking the opportunity of and investing in agriculture, farming. At the same time, agricultural land konali ante anka you have to identify yourself as a farmer. Generally మీరు farmer లాగా farmer అని ఐడెంటిఫై చేసుకోవాలంటేనే then you are eligible to buy farming land or agricultural land. పెద్ద మొత్తంలో చేయాలనుకుంటే కనుక అలా ఉండాలి. అందుకని they call themselves as farmers and then they buy agricultural land. దాంతోపాటు ఇంకా ఏంటంటే మనకు ఒకటేమో మీ అగ్రికల్చర్ ల్యాండ్ యూజ్ చేసి ఫార్మింగ్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ ఎగ్జెంప్షన్. రెండోది ఏంటంటే కనుక మీరు దాన్ని సేల్ చేయడం వల్ల, ల్యాండ్ సేల్ చేయడం వల్ల కానీ మిగతా క్యాపిటల్ గెయిన్స్ ఏమైనా వస్తే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి దానిపైన కూడా మనకు ట్యాక్స్ ఉండదు. అండర్ 54(b)లో దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ దట్ యూ గెట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అది కూడా ఇంకొక అడ్వాంటేజ్. సో రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినా కానీ ఫార్మింగ్ నుంచి, లేదా క్యాపిటల్ గెయిన్ వెన్ యూ సేల్ ద ల్యాండ్ వచ్చినా కానీ ఆ రెండింటిపైన ట్యాక్స్ ఏం లేదు. కాబట్టి చాలామంది దే ప్రిఫర్ టు గో ఫర్ దట్ ఇఫ్ దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్. సో ఇది చాలా మంది ట్యాక్స్ ప్లానింగ్ కోసం చాలా మంది చేస్తారు. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. మీ యొక్క పంట మీరే పండించుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరంటే డైరెక్ట్ మీరు చేస్తే ఎవరో మీ టీం ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అదొకటి. మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా కదా. కొన్ని ప్లేసెస్లో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా చాలా రేట్ పెరిగాయి. సో ఆబ్వియస్లీ యూఆర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ మనీ అండ్ దట్ మనీ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. అట్లాంటప్పుడు చాలామంది అది ప్రిఫర్ చేయడంలో మనకి ఆశ్చర్యమేం లేదు. ఓన్లీ కొంతమందికి తెలియకుండా మనం అది ఆప్ చేయం, కానీ
చాలామంది ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ కింద దే ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, దే డూ ఫార్మింగ్. ఆ ఫార్మింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు. ల్యాండ్ సేల్ చేయడం వల్ల వచ్చిన క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ ఏమి ఉండదు. కాబట్టి దే ప్రిఫర్ టు గో ఫర్ దట్. అలా అనమాట. ఓకే. అదే రకంగా మనకి వేరే చూస్తే కనుక బయట నుంచి వచ్చే ఇన్కమ్ పైన కూడా కొన్నిసార్లు ట్యాక్స్ ఉండదు. అవుట్ ఆఫ్ యూఏఈ వెన్ యూ డూ బిజినెస్ విత్ అవుట్ సైడ్ ఎంటిటీస్ కానీ అవుట్ సైడ్ పీపుల్ కానీ చేస్తే దేర్ ఇస్ నో జిఎస్టీ ఆన్ దట్. సో ఇలా చాలా రకమైన ట్యాక్స్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కాదు, బట్ ట్యాక్స్ ప్లానింగ్ చేస్తూ తగ్గించడం అనే స్ట్రాటజీలో ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యా. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళకి మనం ఏదైనా సేల్ చేస్తుంటే కానీ ఏదైనా బిజినెస్ చేస్తుంటే కానీ మనకు టీడీఎస్ కూడా అప్లికేబుల్ అవుతుంది. రైట్, నార్మల్ బిజినెస్ అయితే కనుక. కానీ అదే అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంటే ఆ ఫార్మింగ్లో వచ్చిన క్రాప్ కానీ మిగతా ఆయన సేల్ చేస్తుంటే కనుక దానికి టీడీఎస్ కూడా అప్లికేబుల్ కాదు. ఓకే. మీకు వచ్చిన ఇన్కమ్ మీకు డైరెక్ట్గా మీరు చూపించక్కర్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కోసం గురించి మీరు చూపించాల్సి వస్తుంది, బట్ దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దట్. అట్ ద సేమ్ టైం మీరు వేరే వాళ్ళకి సేల్ చేస్తే కనుక దానిపైన టీడీఎస్ కూడా ఉండదు, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. సో అది కూడా అప్లికేబుల్ కాదు. వేరే వాళ్ళకి మీకు బిజినెస్ చేస్తే అమ్మితే వాళ్ళు ట్యాక్స్ కట్ చేసే అవసరం లేదు. మీకు వచ్చిన ఫుల్ ఇన్కమ్ పైన కూడా మీరు ట్యాక్స్ పే చేసే అవసరం లేదు. సో అన్ని రకాలుగా చూస్తే కనుక మనకి దేర్ ఇస్ నో ట్యాక్స్ దట్ యూ పే ఆన్ యువర్ ఇన్కమ్, దేర్ ఇస్ నో టీడీఎస్ దట్ అదర్స్ డిడక్ట్ ఫ్రమ్ ద బిజినెస్ దట్ యూ డూ ఫ్రమ్ ఫార్మింగ్. ఏ రకంగా చూసినా కానీ మనకు ట్యాక్స్ అనేది అసలు అప్లికేబుల్ అవ్వదు. బట్ అట్ ద సేమ్ టైం మీకు మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అనదర్ ఇన్కమ్ సోర్స్ ఫర్ యూ. అట్ ద సేమ్ టైం యూ ఆర్ సేవింగ్ యువర్ ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్. కాబట్టి చాలా మంది దే వాంట్ గో ఫర్ దిస్ సోర్స్ అనమాట. సో మొత్తానికి చాలా మంది అయితే కొంతమంది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మింగ్ చేస్తుంటారు, మరి కొంతమంది వాళ్ళకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ప్యాషన్ తో కూడా ఫార్మింగ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. మూడోది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా చాలా ప్లేసెస్ లో మనకి అప్రిషియేషన్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్ ఆపర్చునిటీ. యాజ్ యూ నో, అంటే ల్యాండ్ అనేది ఇప్పుడు మనకు పాపులేషన్ పెరుగుతూ ఉంది, రైట్, ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ ల్యాండ్ మాత్రం పెరగట్లేదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాబట్టి ఎప్పటికైనా ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎప్పటికైనా అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. సో మిగతా అవకాశాలతో పాటు ఇది కూడా ఉంది కాబట్టి చాలా మంది అలా ఇన్వెస్ట్ చేయడం కోసం ప్రిఫర్ చేస్తుంటారు. రైట్. ఎప్పటి నుంచో దీని మీద ఒక డౌట్ ఉండే, ఎందుకు ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెద్ద పెద్ద రెమ్యునరేషన్లు తీసుకుంటుంటారు, బట్ ఎందుకు వీళ్ళు ఫార్మింగ్ చేస్తుంటారు ఏంటి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే. బట్ మొత్తానికి ఇవాళ మీ ద్వారా అంటే ఏంటి దాని వెనుకున్న బెనిఫిట్స్, లాభ నష్టాలు ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటి, పౌన్స్ అండ్ కాన్స్ ఏంటి అనేది క్లియర్గా తెలిసి వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బలరాం రెడ్డి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి.